ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు ఖచ్చితంగా పాకిస్తాన్‌లో ఉండి తీరతాయి. ఇదే ఆరోపణలని ప్రపంచ దేశాలు చేసినప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోలే. ఈ పహల్గామ్ దాడి వెనుక పాక్ ఉంది అని చెప్పి భారత్ వాదిస్తూ ఉంటే, పాకిస్తాన్ చెప్తోంది ఖచ్చితంగా మా వాళ్ళ పని కాదు అని చెప్పి. అసలు మా దేశంలో ఉగ్రవాదులే లేరన్నట్టుగా ఆ దేశాధినేతలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చాలా ఓపెన్‌గా చెప్పేశారు. టెర్రరిస్టుల్ని పెంచి పోషించాం అంటూ ఆయన నిజం ఒప్పుకున్నారు. అమెరికా కోసం, అలాగే బ్రిటన్ కోసం, కొన్ని పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన అనివార్యత వచ్చింది. అదే ఇప్పుడు ఇంత అపఖ్యాతిని మూటగట్టుకోవడానికి కారణం అయింది అంటూ ఈయనే ఖవాజా ఆసిఫ్ ఆయన ఒప్పుకున్నారు. ఏమంటారు ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇది భారత్‌కి కలిసొచ్చే అంశమే కదా. ఎస్ అండి. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్కై న్యూస్ అనే ఇంటర్నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేంటంటే, మేము ప్రపంచంలోనే ఎక్కువ టెర్రరిస్టులను తయారు చేసే దేశం పాకిస్తాన్ అని ఒప్పేసుకున్నాడు. అసలు ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ప్రధానమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే, మీరు అన్నట్టు ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ ఇష్యూ జరిగినా, WT 2011లో జరిగిన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, లండన్ బాంబింగ్లో పాకిస్తాన్ ఉన్నాడు, ముంబై బాంబింగ్లో పాకిస్తాన్ ఉన్నాడు, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన పాకిస్తాన్ ఉన్నాడు, ఓస్లోలో జరిగిన పాకిస్తాన్, జపాన్లో జరిగిన, ఆస్ట్రేలియాలో జరిగిన పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దుర్ఘటన ఇన్సిడెంట్ జరిగినా అక్కడ పాకిస్తాన్ మూలాలు ఉండి తీరుతున్నాయన్నమాట. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ అంతా డినై చేయాలన్నమాట. ఒక విచిత్రంగా, దిస్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ డినయల్ అంటారు. అది డినయల్ అంటే తిరస్కరించడంలో పెద్ద దిట్ట, నటించడంలో పెద్ద దిట్ట పాకిస్తాన్ అన్నమాట. ఇప్పుడు నటించడానికి కూడా అవకాశం లేదు. ఒరే దొంగ అంటే బూడిదగుమ్మ మేమే అన్నట్టు సర్దుకున్నట్టు దొరికింది పాకిస్తాన్లో. ఈ విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే, పాకిస్తాన్ భారతదేశం ఒకటే నిందించడం పహల్గామ్ తర్వాత అండి. ఏంటి, రష్యా నువ్వే అంటుంది, అమెరికా ట్రంప్ నువ్వే అంటున్నాడు, బ్రిటన్ నువ్వే అంటున్నాడు, ఫ్రాన్స్ నువ్వే అంటుంది, ఆస్ట్రేలియా నువ్వే అంటున్నారు, ఈవెన్ సౌదీ అరేబియా కూడా, ట్రంప్కు పుతిన్ అంటోళ్ళు కూడా, వీళ్ళందరూ, ఇజ్రాయెల్ కూడా, వీళ్ళందరూ ఏమంటున్నారు, పాకిస్తాన్ వైపు ఏలెత్తి చూపించకుండా చూపిస్తున్నారు భారతదేశం. ఇంకా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను కాదు అనడానికి దిక్కులేదు. మళ్ళీ వీడికి ఒక ఆక్రోశం అనమాట. వీడు ఏమంటున్నాడు, రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నారంటే, ఈ ఖవాజా గారు ఏమంటున్నారంటే, ఒకప్పుడు మేము టెర్రరిస్టులను తయారు చేసాం. 1979లో సోవియట్ యూనియన్ను ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీరు ఖాళీ చేయడానికి మా సహాయం తీసుకున్నారు, అమెరికా మీరు నా సహాయం తీసుకున్నారు. అప్పుడు మేము బిన్ లాడెన్ లాంటి వాళ్ళని, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి తీవ్రవాద సంస్థలను పోషించాం, మీ డబ్బులు మీ ఆయుధాలతోనే కదా. ఈ అజహారు, ఈ వీళ్ళందరినీ మేమే తయారు చేసాం, అది నీ కోసం తయారు చేసాం. అప్పుడు మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు మమ్మల్ని టెర్రరిస్ట్ దేశం అంటారా? అదే బ్రిటన్ని తిడుతున్నాడు, పశ్చిమ దేశాలను తిడుతున్నాడు. సో ఇప్పుడు మమ్మల్ని టెర్రరిస్ట్ దేశం అంటారు. కానీ అప్పుడు మా టెర్రరిస్టులు మీరే తయారు చేయమంటే మేము తయారు చేసాం, ఈరోజు మేము అనుభవిస్తున్నాం అని ఒప్పుకున్నాడు అనమాట. అంటే పశ్చిమ దేశాలను తిడుతున్నాడు, అందువల్ల ఆక్రోశంతో అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ అన్ని దేశాలు భారతదేశానికి హెల్ప్ చేస్తున్నాయి, నువ్వు టెర్రరిస్ట్ దేశం అంటున్నారు. అందుకే ఎల్కే అద్వానీ గారు భారతదేశం ఒక అద్భుతమైన పదాలను ఉపయోగిస్తారన్నమాట. పాకిస్తాన్ ఈజ్ ద హాట్ బెడ్ ఆఫ్ టెర్రరిజం, పాకిస్తాన్ ఈజ్ ద వూంబ్ ఆఫ్ టెర్రరిజం, పాకిస్తాన్ ఈజ్ ద మదర్ ఆఫ్ టెర్రరిజం. ఇది ఒక జన్మస్థలం అనమాట, పుట్టినిల్లు అయిపోయింది. పాకిస్తాన్ అంటే ప్రపంచ అంతర్జాతీయ తీవ్రవాదానికి ఒక పుట్టినిల్లు అయిపోయింది, ఎపీ సెంటర్ లాగా. సో ఇది అనేటప్పుడు ఇంకా ఆక్రోశం కక్కువలాగా వీడు చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇది చాలా ఉపయోగం. ఇక మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే, భారత్కి ఎలా కలిసి వస్తుంది. ఇది ఏంటంటే, భారతదేశానికి ఇప్పుడు మోడీకి పహల్గామ్ అటాక్ తర్వాత ఒక లైసెన్స్ అంటే పాకిస్తాన్ని మీరు ఏ విధంగానే అటాక్ చేసుకోండి, ఎందుకంటే అది ఒక తీవ్రవాద దేశం అని మనం ఒప్పేసుకున్నాం. పహల్గామ్ దాడిలో ఇతనే కదా సూత్రధారి. ఎస్ అండి, లష్కర్ ఈ తోయిబా అనుబంధ సంస్థ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అనమాట, రెసిస్టెన్స్ ఫ్రంట్. వీడు ఈయన పేరేంటంటే, ఈయన హఫీజ్ మహమ్మద్ హసీఫ్ అనమాట. ఈయన శిష్యుడు, కమాండర్, ఆయన ద రెసిస్టెన్స్ ఫోర్స్ పెట్టాడు. ఈ లష్కర్ ఈ తోయిబా అనేది
ఈ చాలా డేంజరస్ ఆర్గనైజేషన్ అండి ఇది. అమెరికా ఏంటి, పశ్చిమ దేశాలు ఏంటి, ఇండియా ఏంటి, ఈవెన్ పాకిస్తాన్ కూడా నిషేధించింది. ఎందుకంటే పాకిస్తాన్ నిషేధించకపోతే ఒకటండి FTF అని ఒకటి ఉంటుంది అనమాట, అంతర్జాతీయ ఒక సంస్థ అనమాట. అది టెర్రరిజానికి ఎవరైనా ఫైనాన్స్ చేస్తే దాన్ని గ్రే లిస్టులో పెడుతుంది. గ్రే లిస్టులో పెడితే దీనికి ఇంకా అంతర్జాతీయ సహాయం ఉండదు. అంతర్జాతీయ సహాయం లేక విలవిల్లాడిపోయిన సందర్భంలో ఆ లిస్టులో పెట్టేది గ్రే లిస్టులో. దాంట్లోంచి బయటికి రావడానికి తాను సృష్టించిన తీవ్రవాద సంస్థనే అది తీవ్రవాద సంస్థ అని చెప్పుకుని బయటకు వచ్చిందనమాట. ఇంకొప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు అందువల్ల JEM, లష్కర్ ఈ తోయిబా, JEMని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కూడా ప్రకటించింది. కాబట్టి ఈ లష్కర్ ఈయన ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాద సంస్థను ఒప్పుకోకూడదు. అందుకని ఈ హఫీజ్ ఏమంటాడు, ఖ్వాజా ఏమంటారంటే అసలు ఇది లేనే లేదు పాకిస్తాన్ అంటాడు. కానీ దీని నుంచి పిల్లగా పుట్టిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈరోజు పహల్గామ్ మీద అటాక్ చేసింది. అంటే ఈ లష్కర్ ఈ తోయిబా మరో రూపమే ద రెసిస్టెన్స్ ఫోర్స్, అది అటాక్ చేశారు అదనమాట. అందువల్ల ఇప్పుడు ఈయన ఒప్పుకున్నారు కాబట్టి తీవ్రవాద దేశంగా మేము తీవ్రవాదం తయారు చేస్తున్నామని ఒప్పుకున్నాడు కాబట్టి మనకు ఒక అద్భుతమైన ప్రయోజనం ఏంటి, ఇప్పుడు మోడీ గారు భారతదేశం వీళ్ళ మీద మనం అటాక్ చేయొచ్చు, లైసెన్స్ మనకు వచ్చేసింది. మీ దగ్గర తీవ్రవాదులు ఉన్నారు, మీరు వాళ్ళని అది కూడా చెప్తున్నాడు. ఈ తీవ్రవాదుల్ని బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారనమాట. ఎవడేసిన బాణం వాడికే వచ్చి తగిలినట్టు బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారనమాట. మేము 1980 నుంచి 4 దశాబ్దాలుగా టెర్రరిస్టులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే వీఆర్ సబ్జెక్టెడ్ టు ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది టెర్రరిజం అంటున్నాడు. అంటే బూమరాంగ్ ఎఫెక్ట్ లాగా ఇప్పుడు మేము దాన్ని ఆపే పరిస్థితుల్లో మేము లేమంటున్నాడు. మరి ఎవరు ఆపాలి? ఇండియా విక్టిమ్ కాబట్టి ఇండియా ఆపాలి, అమెరికా ఆపాలి. అన్ని దేశాలు ఏమంటున్నాయి, ఇండియా నువ్వు ఆపే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని అటాక్ చేయి. సో మనకు అద్భుతమైన లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు టెర్రరిస్టుల అటాకులని మనం చెయ్యొచ్చు అనేది ఇది అద్భుతమైన ప్రయోజనం అండి.